736 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 736 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారత పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 1947 ఆగస్టు 15వ తారీఖున చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు 565 సంస్థానాలు ఉండే. చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజులు అని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు 565 చిన్న రాజులు ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడ మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది. ఇట్లా ఉంటే బాగలేదు. ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో గీసుకునే భారతదేశం పటం లోపల మధ్యలో వేరే దేశాలు ఉండడానికి వీల్లేదని ఈ దేశ తొలి హోంమంత్రి అయినటువంటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి, భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి 99% మంది రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించిండ్రు. అందుకనే ఇది ఏక్ భారత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడడానికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఉపయోగపడింది. అయితే ఈ దేశంలో ఒక ఇద్దరు రాజులు 2 రాజ్యాలు. ఒకటి మనం నిల్చున్నటువంటి ఈ గడ్డ హైదరాబాద్ సంస్థానం అని చెప్పుకునేటువంటి ఈ గడ్డ, జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాజ్యం, ఈ రెండు కూడా మన దేశంలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ఉన్నటువంటి దేశ తొలి ఉప ప్రధాని దేశ హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్లో సంవత్సరం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్లో ఆపరేషన్ పోలోని 1948 సెప్టెంబర్లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్ దగ్గర ఆపరేషన్ పోలోను ప్రకటించి హైదరాబాద్ సంస్థానం మీదికి నిజాం నవాబ్ మీదికి సైన్యాన్ని పంపించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో 24 గంటల్లో నిజాం నవాబ్ సరెండర్ అయి భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఈ గడ్డ మీద మనం నిలిచినటువంటి ఈ గడ్డ మీద మీరు పట్టుకున్న ఈ జాతీయ జెండాని 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఎగిరేస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో అంతర్భాగంగా నిలిచింది. ఇట్లా మన దేశం ఒకటిగా నిలబడడానికి కారకుడైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకని ఆయనను ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. అంత గొప్ప నాయకుని చరిత్రని మనకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో చెప్పారు. దేశ భవిష్యత్తు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు. అందుకని భావి తరాలు 2047 ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి స్టేజ్ మీద ఉన్న దాంట్లో ఎవరుంటామో ఎవరం పోతామో తెలియదు కానీ ఈ దేశం మీది మాది మనందరిది 2047కి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలంటే ఆ రోజు దేశాన్ని ఏక్ భారత్ గా నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతిని మనమందరం గుర్తించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 736 జిల్లాల్లో ఇట్లాంటి ర్యాలీలని మై భారత్ అనేటువంటి భారత ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతా ఉంది. మన అదృష్టం ఈ సంవత్సరమే నవంబర్ 7వ తారీఖుకి వందే మాతర గీతాన్ని రాసి కూడా 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మనమందరం వందే మాతరాన్ని ఒకసారి సామూహికంగా వాడి ఈ ర్యాలీని ముందుకు కొనసాగించి ఈ దేశం ఒకటిగా ఉంటది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 2047 కల్లా ఇది విశ్వ భారత్ గా నిలబడాలనేటువంటి నరేంద్ర మోడీ గారి కలకి మీరందరూ సహకరించాలని, మీదే భవిష్యత్తు, మీది మాది మనందరిది ఈ దేశం 2047 వరకు ఏక్ భారత్ గా ఉన్నటువంటి మన దేశాన్ని శ్రేష్ఠ భారత్ గా నిలపడం కోసం ఈ రోజు మనం నిర్వహిస్తున్నటువంటి యూనిటీ మార్చ్ లో మీరందరూ పాల్గొంటున్నందుకు పాఠశాలల యాజమాన్యాలకి, పుర ప్రముఖులకి, వివిధ సంఘాల పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.